పరిశుద్ధ త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము నుండి 29వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చాను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులనన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చెయ్యనల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడవుగా ఉందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఇంతటితో ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావనమర్చ దేవా, మమ్మును కనికరింపుము. పరిశుద్ధ త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము నుండి 18వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. ధర్మశాస్త్రమూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును, అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును, అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును.
వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు బూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. ఇంతటితో ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము. పరిశుద్ధుడును వైద్యుడైన లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి 50వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగును గాక. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడో అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి
నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఇంతటితో ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువు పేరట త్రిత్వంలోని 11వ ఆదివారపు ఆరాధనకి, ఆశీర్వాదానికి ఆహ్వానం. ప్రార్థన చేసుకుని ప్రభు ప్రసన్నత కొరకు, ఆయన మహిమ నిమిత్తమే మన దేవుని కొరకు ఆయన ఆహ్వానించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా క్షేమ, రక్షణ, నిత్య జీవాలుగా ఆధారము మీ గ్రంథ సాక్ష్యమును బట్టి మిమ్మల్ని హెచ్చిస్తున్నాము నాయన. ఈ 11వ ఆదివారము మీ దివ్య సంకల్పాన్ని బట్టి మా ఎడల మీకు కలిగిన అనంత ప్రేమకి స్తోత్రాలు కోట్లాదిగా చెల్లించబద్దులము. త్రిత్వము మా కొరకు మీరు నియమించిన గొప్ప కాలముగా, మీరు త్రిత్వమై ఉండి మా కొరకు చేసిన ప్రతి కార్యమును, మాకు గణపరిచిన మీ ప్రతి మహాత్మ్యమును, మీ ప్రభావమును మేము కొనియాడుటకును, మా శరీర ప్రాణాత్మలను, మా మానవత్వమును మీ సన్నిధిలో ఉంచి మిమ్మల్ని స్తోత్రించుటకును, మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, మమ్ము పిలిచిన విధమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినము సైతము మీరు చరిత్రలోనూ వర్తమానములోనూ భవిష్యత్తులోనూ మా ఎడల మీరు సిద్ధపరిచిన వాటి కొరకు మరొకసారి కృతజ్ఞతలు చెలుపుకుంటూ ఈ ఆరాధన ఆద్యంతం మీరే మహిమ పొందాల్సిందిగా మమ్మల్ని మేము సమకూర్చుకుని మీ సన్నిధిలో మా హృదయములను, మా తనువులను, సమస్తాన్ని మీకు అప్పగించి మా ధ్యానమందు, మీ నామగానమందు మేము పొందదగిన ఆశీర్వాదాల మొత్తం మాకు పంపించమని చేరువచ్చిన ప్రియ కుమార్తెలు, కుమారులు, సంఘమును బట్టి స్తోత్రములు రాజ్య, సార్వత్రిక సంఘమును, స్థానిక సంఘాలను బట్టి మీ సన్నిధుల విజ్ఞాపన, మీరు ఆనందించు సంఘాలుగా, మీరు సంతోషించు సంఘాలుగా, పరలోకము ఈ తావుకు దిగి వచ్చినదా అని అన్యులు చెప్పుకోవడానికి మీకు తగిన గౌరవము, ఆరాధన, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుటకు మమ్మను మీ అభిషేకములకు అప్పగించుకుంటుంటాడు. మమ్ము కనికరించండి రాజా. పరిశుద్ధాత్ముడ మీ ఆధ్వర్యంలో, మీ పర్యవేక్షణలో మమ్మల్ని మీ ఆరాధనందు ఉంచి మీరే మహిమ పొందమని ప్రభువైన యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తుని ప్రియమైన వాళ్ళారా, ఈ దినం ప్రభువారు మనకి చేసిన కార్యక్రమాలు, ఈ త్రిత్వకాలం అనగా నేను గతంలో చెప్పినట్టుగా ఇది కృతజ్ఞత సమర్పించు కాలము. ఇది క్రైస్తవ సంఘ సంవత్సరంలో 2వ విభాగము. మొత్తం మనము ఒక 6 మాసాలు ఆయనకి మనము స్తుతి చెల్లించుట, కృతజ్ఞతలు థ్యాంక్స్ గివింగ్. ది సీజన్ ఆఫ్ ట్రినిటీ ఈజ్
ది సీజన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఇక ఇంతకు మించి మనుష్యుడు దేవుని సన్నిధిలో అర్పించదగినది మరొకటి లేదు. ఆయన ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఇదే గనక ఈ తాత్పర్యం కలిగి మనము ఆరాధనలో ముందుకు వెళ్ళాలని మీకు మరోసారి మనవి చేస్తూ, ఈ దినపు వాక్య భాగంలో 3 భాగాలు మనము విన్నట్టుగా ఈ దినము నేను మీ ముందు ఉంచే భాగం ఏమంటే, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రికల్లో 10వ అధ్యాయము 12వ వచనము ఒకసారి, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇది చాలండి ఈ భాగం. ఆయన గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేక ఆయనకు ప్రార్థించువారు అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడని దేవదేవుణ్ణి అపోస్తలుడు శ్లాఘిస్తూ ఈ మాటలు వ్రాశాడు. ఇక్కడ లోకమంతటిని ఏకము చేసి ఇంక్లూజివ్ ఐడియా ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఎవరికో కొంతమందికి అన్నట్టుగా కాదు, కానీ సమస్త మనుషులకు విభేదము లేదు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థుడని యూదుడని ఈ ప్రయోగం అర్థమేమంటే, అపోస్తలుడైన పౌలు గారు ప్రపంచాన్ని 2 భాగాలుగా చూడగోరాడు. ఒకటి యూద ప్రపంచము, రెండవది యూదేతర ప్రపంచం. యూదేతర అనే దానికి మరొక పేరే గ్రీసు దేశస్థుడు. గ్రీసు అంటే క్రీస్తు పూర్వము 300 సంవత్సరాల క్రితము నుంచి కూడా ప్రపంచము మొత్తము గ్రీసు వారి స్వాధీనమైంది. అంటే మహా అలెగ్జాండర్ యొక్క స్వాధీనంలో ఉండిపోయిన కారణంగా ప్రపంచం మొత్తాన్ని గ్రీసు దేశమని అనడంలో పౌలు గారికే కాదు, ఆనాటి ప్రజలకు ఎవరికి కూడా అది పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి కాదు. గనక ఈవేళ యోధ ప్రపంచము ఒకటి, అంటే ప్రపంచాన్ని 2 భాగాలుగా చేశాడు. ఒకటి యోధ ప్రపంచము, రెండవది యూదేతర ప్రపంచం, లేకపోతే గ్రీసు దేశస్తులు అందరూ కలిసి. ఈ విధంగా ఆయన తన కన్వీనియన్స్ కోసం చెప్పడానికి విషయాన్ని ఈ విధంగా విభజించాడు. ఇక్కడ తన ప్రయోగము ఈ పత్రికల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇంకొక 2-3 చోట్ల మనం చూడవచ్చు. మొదటి అధ్యాయం 16వ వచనము, అలాగే 3వ అధ్యాయము 9వ వచనం 12వ వచనం కూడా విందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అదంటే సువార్త అన్నమాట. సువార్త నమ్మే ప్రతి వారికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ అండ్ కాంటినెంట్, లాంగ్వేజ్ అండ్ సెక్స్, కలర్, ఎనీథింగ్ అనమాట, ఎనీథింగ్ ఎల్స్, ఇది వీటికి యొక్క సంబంధం లేకుండా సువార్త అనేది రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. అంటే సువార్త యొక్క స్కోప్, పరిధి, ది స్కోప్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త పరిధి ఏమంటే యావత్ ప్రపంచం అని చెప్పడానికి పౌలు గారు ఈ విషయంలో అనేకసార్లు అనేకమైన చోట్ల ఆయన బాగా నొక్కి చెప్పాడు. ఈ దినం మీకు ఒకవైపు పౌలు గారి యొక్క ప్రయోగము, మరొక వైపు
పరిశుద్ధుడైన లూకా లేక వైద్యుడైన లూకా గారి మాటలు కూడా మనం వింటాం. ఇక్కడ లూకా సువార్త, అది సువార్త ప్రారంభం నుంచి కూడా, ప్రారంభము ముగింపు కూడా అందరితోనే ప్రారంభమైంది, అందరితోనే ముగించాడు ఆయన ఇటువంటి సెగ్రిగేషన్, ఇటువంటిది పరిమితి కలిగిన భావం చెప్పలేదు. ఎలాగంటే ఆయన పుట్టినప్పుడు చాటించిన వార్త ప్రజలందరికీ కలుగబోవు సువార్త అన్నాడు 2వ అధ్యాయంలో. అలాగే చివరి భాగం మనం విందాము. 24వ అధ్యాయము 47వ వచనంలో ఈ సువార్త యొక్క ప్రకటన భూమి అంతాలకి ప్రకటించబడాలని భక్తుడు లూకా గారు మనకి ఈ సందేశం ఇచ్చాడు. అది ప్రభువు యొక్క శాసనం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఏమంటే మారు మనసును పాపక్షమాపణయు, ఈ 2 విషయాలు యేసుకు ముందు మానవాడికి తెలిసిన సంగతి కాదు. ఒకవేళ తెలిసింది అనుకుంటే ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే ఆయన క్షమించు దేవుడని, ఆయన ప్రజలకు మారు మనసు అవసరమనే సత్యము వారికి తెలుసు తప్ప మిగతా ప్రపంచానికి తెలిసిన సంగతి కాదు. గనక అని వ్రాయబడి ఉన్నదని చెప్పిన మాట యొక్క అర్థం ఏమంటే, ప్రవక్తలు చాటి చెబుతూ వచ్చారు. ఇర్మియా 31:34, అలాగే యెషయా గ్రంథంలో, హోషేయ గ్రంథంలో, ఒక చోట కాదు, అనేకమైన ప్రవక్తలు ఈ మాట చెప్తూ వచ్చారు. ఈవేళ మీతో నేను చర్చించవలసిన విషయం ఏమంటే, సువార్త నమ్మువానికి ఏ భేదమును లేదు. ఎందుకని సువార్త అందరికీ కావాలి? సువార్త యొక్క పరిధి లోక దిగంతముల వరకు ఉన్నది. అంతవరకు దీన్ని తెలియజేయాలి. తెలియజేయకపోతే పతనమైన మానవాళి తిరిగి మహిమకు చేర్చబడలేదు. మహిమను పోగొట్టుకున్న మనిషి తిరిగి మహిమతో నింపబడటానికి సువార్త ఒకటే విధానము, ఒకటే డివైస్గా ప్రభు దాన్ని మన కొరకు నియమించాడు. దేవుని పిల్లలారా, ఈవేళ మనం చెప్తున్న ఈ ధ్యానం చేస్తున్న ఈ వాక్య భాగం యొక్క లోతుకు మనం వెళ్ళినప్పుడు, మారు మనసును పాపక్షమాపణను ఆయన నామము, యేసుక్రీస్తు నామమున అది ప్రకటించబడాలనే ఈ ప్రోగ్రామ్, ది ప్రోగ్రామ్ ఆఫ్ ప్రొక్లమేషన్, ప్రకటన ప్రణాళికను పౌలు గారు ఇక్కడ ఎలా వర్ణించాడో చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఒకదానికి ఒకటి ఇంటర్డిపెండెంట్ ఇష్యూ అయిపోయి ఒకదాని పరస్పర ఆధారితమైన కార్యక్రమాలుగా ఇక్కడ మనకి కనిపిస్తున్నది. చూద్దామా ఒకసారి, అది ఆ లింక్ ఎలా ఇచ్చాడో చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలముగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఉన్నది, ధర్మశాస్త్రం మూలమగు నీతి ఉన్నది. ధర్మశాస్త్రం మూలం అంటే క్రియల మూలముగా ప్రభు ఏమైతే చెప్పాడో వాటన్నిటి చేయాలి. చేయవలసిన ఆబ్లిగేషన్ మనిషి మీద ఉన్నది. విశ్వాసములో విశ్వసించుట అనే దేవుని క్రియ తప్ప మిగిలిన ఆబ్లిగేషన్ అంతా మనిషి పట్ల
దేవుడే క్రీస్తునందు చేసి పెట్టాడు. అట్లు చేయబడిన దానిని విశ్వసించడమే, నమ్మగలగడమే రక్షణ. ఈ ప్రాసెస్ ఎలా పెట్టాడు, ఎలాగ తెలుస్తుంది అని అనుకుంటే, ఇక్కడ 14వ వచనం దగ్గర నుంచి విందాం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు. ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఈ విధంగా ఆయన చైన్ లింక్డ్, ఒకదాని మీద ఒకటి ఆధారితమైన అంతులేని కార్యక్రమంగా వర్ణించిన ఈ సువార్త ప్రణాళిక వర్ణనకి అమోఘం. మానవ జ్ఞానం సరిపోదు. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. మరి ప్రకటించట్లేదంటే ప్రకటన జరిగింది, అందరూ విశ్వసించారంటే అందరూ విశ్వసించలేదు. ఆ మాట కూడా ప్రవక్త చెప్తున్నాడు 16వ వచనం. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇది సంగతి. అంటే వినడం అనే ప్రక్రియ, మనుష్యుడు ఎన్నో విషయాలు వింటూ ఉంటాడు తెల్లారి లేచిన తర్వాత అతడు నిద్రపోయే వరకు. కానీ విశ్వాసము జనించుట అనేది క్రీస్తును గురించిన మాట వినడం వలనే సాధ్యము తప్ప మరొక దేని వలన విశ్వాసం అనేది మానవ హృదయంలో పుట్టుకురాదు. అందుకని క్రీస్తును గురించిన మాట సువార్త అయి ఉన్నది. సువార్త అంటే ఏమి? యేసుక్రీస్తు యొక్క అవతారము, ఆయన జీవితము, ప్రబోధము, మరణ, పునరుత్థాన, ఆరోహణలు, వీటన్నిటి ఈ దివ్య చరిత్రంతటిని సువార్తగా బైబిల్ చెప్తున్నది. గనక ఇప్పుడు సువార్త తెలియక, సువార్త ప్రకటింపబడక మానవాళి నశించిపోవట్లే. ప్రకటించబడుతూ ఉన్నది, మనుష్యుడు నమ్మకపోవటం వల్ల, మనుష్యుడు దానిని అందుకోకపోవడం వల్ల మనుష్యుడు నశించిపోవడం అనేది జరుగుతున్నది. ఇది సువార్త గురించిన సంగతి. యూద ప్రపంచంలో ఆయన క్షమించు దేవుడని, ఆయన మాత్రమే రక్షకుడనే సంగతి వెల్లడి అయింది. ఆ సంగతి మనకు తెలియజెప్పడానికి ఈ దినం మన కొరకు దావీదు ఈ జీవితంలో దేవుడు చేసిన రక్షణ గురించిన, అతన్ని కాపాడిన విధము, దావీదు పట్ల దేవుడు ఎట్లా వ్యవహరించాడో ఈ సంగతిలో మనకి తేటగా వివరించాడు. ఆ సంగతిలో కూడా ఆయన దేవుణ్ణి నా విమోచకుడు అంటాడు, నా రక్షణ శృంగం అంటాడు. ఈజ్ మై హార్న్ ఆఫ్ సాల్వేషన్, నా కొమ్ము. నేను బిడ్డలారా, డెలివరర్, మన విమోచకుడు, నన్ను విడుదల చేసేవాడిని దావీదయ్య దేవుని గురించి పాడిన పాట 2వ సమూయేలు 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ డెలివరర్ అనే దానికి మూల భాషలో యాషా, యేషువా ఈ మాటలు వాడబడినవి. అంటే చెర యొక్క ద్వారాల్లో, చెర యొక్క గేట్లు, గుమ్మములు విశాలముగా తెరవబడుటని అర్థం. యేషువా, ఇది యాషా అనేది రూట్ అయితే దాని అర్థం ఏంటంటే టు బి ఓపెన్డ్ అని. ఈ మాటని తండ్రి అయిన దేవుడు
తను మానవ అవసరాలన్నిటికీ ఒక మాటలో జవాబు చెప్పడానికి ఎంచుకున్న ధాతువు అది. సరిగా వినాలి అందరూ. మానవ అవసరం ఏ అవసరమైనా సరే ఆ అవసరాన్ని తీర్చడానికి దేవాతి దేవుడు ఎంచుకున్న పదప్రయోగము ఏమంటే యాష, అంటే టు బి ఓపెన్డ్ అని. దిస్ ఇస్ ద వన్ వర్డ్ ఆన్సర్ ఫర్ ఆల్ హ్యూమన్ నీడ్స్. ఈ ధాతువుని తన కుమారుడైన యేసుకు పెట్టాలనేది ఆయన అనుకున్నాడు. అందుకని యేసువా నుంచి వచ్చిన మాట యేసు. మధ్యలో మళ్ళా దీనికి హీబ్రూలో ఉన్న పదాల యొక్క వివిధమైన స్థాయిలు ఏమంటే యెహోషువ, హోషయ. యెహోవాయే రక్షణ, ఆయనే విమోచించువాడు, ఆయనే రక్షించువాడు అని చెప్పడానికి వాడబడే ఆ పదము. గనక దేవుని ప్రియులారా, ఈవేళ రక్షణ అనే ఇష్యూ గురించి ఇంత మనము వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటని ఆలోచన చేస్తే, రక్షణ ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక సమయంలోకి పరిమితమైన మాట కాదు. ఎందుకంటే ఈ విషయము దేవుడు వీటిని డీల్ చేస్తున్నాడు, వీటిని ఆయన మన కొరకు సాగు చేస్తున్నాడు. గనక మీతో ఈవేళ ప్రభు పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట ఏమంటే, ప్రకటించబడలేదా అంటే సువార్త ప్రకటించబడింది, ప్రకటించబడుతూ ఉన్నది. మనం ఈవేళ డీల్ చేసి మనం చర్చించే విషయాలన్నీ కూడా ఈవేళ సార్వత్రికము. రక్షణ సార్వత్రికము, దేవుడు సార్వత్రికము, పతనము సార్వత్రికము, ప్రకటన సార్వత్రికము, విశ్వాసము సార్వత్రికము. అందుకని గాస్పెల్ మస్ట్ బి ప్రీచ్డ్ అన్టు ది ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. భూదిగంతాల వరకు ప్రకటించబడాలి. ప్రకటించబడినప్పుడు మానవాళికి లోటు కనబడదు. ప్రకటన అది దేవుని ప్రక్రియ. దేవుడే పంపాల ప్రకటించేవాడిని. పంపకపోతే తాము వినని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? తను ప్రార్థన చేసేవాడిని వాళ్ళు ఎట్లు విశ్వసిస్తారు? ఇవన్నీ జరగాలి. అంటే రక్షణ గురించిన ఒక ఖచ్చితమైన భావన పరిశుద్ధ గ్రంథము మనకు స్థాపించి పెట్టింది. అది ఏంటి విందాం. 10వ అధ్యాయంలో 9వ వచనం, 9-10 కూడా. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. విశ్వసించడం అనేది హృదయములో, ఒప్పుకోవడం అనేది బాహ్యము. అంతరంగమందు విశ్వసించాలి, బాహ్యమందు ఒప్పుకోవాలి. అంతరంగమందు అదృశ్యమైన స్థితిలో విశ్వాసము దాన్ని క్రియేట్ చేసినప్పుడు దానిని బాహ్యమందు ప్రకటన చేయటమే ఒప్పుకోరు. కన్ఫెషన్, ఒప్పుకోలు అనేది ఇట్ ఈస్ ఎ సీల్ ఫర్ ది ఇన్నర్ యాక్సెప్టెన్స్. అంతరంగం మందు నువ్వు అంగీకరించావే
ఆ సంగతికి బాహ్యమందు నువ్వు దానికి ముద్ర వేస్తున్నావు, సీలింగ్. ఈ సంగతి ఎవరిని బట్టి అంటే నీ రక్షకుడైన యేసుని బట్టి జరుగుతుంది కార్యక్రమం. యేసుని ఎలాగ ఒప్పుకోవాలి? యేసుని ప్రభువుగా ఒప్పుకోవాలి. ప్రభువు అంటే నీ మీద నీలోను ప్రభుత్వము చేయువాడు. యేసుగా ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకునే వాళ్ళు, ఈ ఒప్పుకోలు వాళ్ళు బాహ్యమందు ప్రకటించాలి. ఇది చేయడానికి యేసు ఎవరో తెలియపరచబడాలి. అంటే సువార్త, గాస్పెల్ అనే ఈ ప్రాచీనమైన ఆంగ్ల పదం రకరకాలుగా దానికి వ్యుత్పత్తి అర్థం చెప్పారు భక్తులు. ఒకటి, ఇట్ ఈస్ గాడ్స్ స్పెల్, దేవుని మాట. ఇది దైవ పక్షాన్ని చెప్పుకునేది. మానవ పక్షాన్ని చెప్పేది గాస్పెల్కి గో అండ్ స్పెల్, వెళ్ళి చెప్పు, వెళ్ళి చెప్పేది సువార్త. అంటే ఇది గాస్పెల్ ఈజ్ ది ఇన్బిల్ట్ మోషన్ ప్రోగ్రామ్. మా మాట దాని అంతటా అది మాటలోనే కదలిక కలిగిన గంభీరమైన మాట సువార్త. అది వెళ్ళి చెప్పాల్సిందే. దేవుడు సృష్టిని కలుగుగాకనైనా పలికిన పలుకుకి ఈ విశ్వాంతరాళాలని మనకి ఏర్పడినవి. అలాగా సువార్త అనగా రక్షణ మనకు కలగాలని దేవుడు మాట్లాడిన మాటే యేసు ప్రభు. ఆయన పలికిన పలుకు యేసు ప్రభు. ఆయన చేసిన రక్షణ కార్యమును ముగించి అభిషిక్తుడై పునరుద్ధానుడైన వ్యక్తికి క్రీస్తుగా ఆయన నామకరణం చేశాడు. కాబట్టి రక్షకునిగా వచ్చిన దేవనరుడు రక్షణ కార్యము సాధించానని చెప్పడానికి పైన పునరుద్ధానుడైన క్రీస్తుగా అగుపడ్డాడు. ఈ సంగతిని ప్రస్తావించేది సువార్త. ఈ సువార్త దిస్ ఈజ్ ఫర్ ఆల్. ఎందుకంటే 3:23 అక్కడే రోమాపత్రికలో 3:23లో ఈ సువార్త అందరికీ, ఎందుకంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అలాగే 3వ అధ్యాయంలో 12వ వచనంలో చూద్దాం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైన లేడు. చాలండి. మేలు అంటే ఏదో ఉపకారం అనేది సెన్సే కాదు, ఇక్కడ అర్థమే కాదు. ఇది మంచి అని ఒక వ్యక్తికి తెలిసినప్పుడు ఆ మంచిని చేయకపోవడమే పాపం. మేలు ఒక వ్యక్తికి ఉపకారమని తెలిసినప్పుడు చేయకపోవడమే పాపము. గనక మేలు చేయువాడు లేడు, ఒకడు లేడు. అందరూ ఏకముగా త్రోవ తప్పి నశించిపోయారు, పనికి మాలిన వారు అయిపోయారు. గనక అందరూ అనే మాట అన్ ఇంక్లూజివ్ వర్డ్, ఆల్. గనక దేవుడు చేసే పని అందరికీ సంబంధించినది. ఈవేళ కరోనా రోజుల్లో మనం ఉన్నాము. కరోనా హ్యాజ్ నో డిస్క్రిపెన్సీ, దానికి వ్యత్యాసం అనేది ఏమీ లేదు. ఇట్ పర్మిటెడ్ ఇన్ ఎవ్రీ యాంగిల్. అది ప్రతి కోణములోనూ ప్రతి దిశలోనూ అది వ్యాపించేసింది. అది లేని తావు లేకుండా అయిపోయింది.
sin is even more than corona. Therefore, రక్షించడానికి పంపుతున్న సువార్త దానికి మించినదై ఉండాలి. అందుకని గాస్పల్ ఈజ్ గాడ్స్ డైనమిక్ పవర్ దట్ ఎంటర్స్ ఇన్ అండ్ త్రూ ఎవ్రీ పాసిబుల్ వాక్యూమ్. అందుబాటులో ఉన్న ప్రతి శూన్యతలోకి దూరి అక్కడ దేవుని కార్యము చేయగలిగిన దేవుని శక్తివంతమైన చర్యే సువార్త. అంచేత సువార్త ప్రకటన ఏవి ఆపలేవు. ఈవేళ సువార్త ప్రభంజనము విశ్వాంతరాల్లో వ్యాపించేసింది. ఈ భూగ్రహం మీదే కాదు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలానికి వెళ్ళిన దగ్గర నుంచి సువార్త భూతలం విడిచిపెట్టి అంతరిక్షము ఆ పైన కూడా. అందుకని సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానమని ఆయన పుట్టినప్పుడు, ఆయన తిరిగి లేచి ఆరోహణమైపోయే ముందు ప్రభువు ఇచ్చిన మహా ఆజ్ఞ శిశువర్గానికి మీరు బూదిగంతాలకి వెళ్ళండి, ఈ మాట చెప్పండి. ఎందుకంటే మనిషికి మారు మనసు అవసరము, పాప క్షమాపణ అవసరం. ఈ రెండు అతనికి లేవు గనక అతడు ఈ వాజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యము నుంచి అతడు మినహాయించబడ్డాడు. ఇప్పుడు అతను చేర్చబడాలి. ఇట్స్ మై డిజైర్, అది నా కోరికని ప్రభు ఎంచి ఈ రక్షణ ప్రణాళికని మనకి అమల్లోకి తీసుకొచ్చాడు. ఈ మాట దావీదు పాడిన పాటలో మనం సాక్షిగా విన్నాము. ఆయన నా విమోచకుడు, నా రక్షకుడు అన్నాడు. శత్రువులందరి చేతిలో నుంచి దావీదుని విడిపించాడు. ముఖ్యంగా సౌలు చేతిలో నుంచి విడిపించాడు. దావీదును పోలిన ప్రతి మానవాళికి ఎడల శత్రు సమూహము అనేకము. ప్రధాన శత్రువు సౌలు వలె నాడు దావీదుకు సౌలు వలె నేడు మనకి సైతాన్ అనేవాడు మనకి ప్రధాన శత్రువే ఉన్నాడు. వీడందరి చేతుల్లోంచి మనిషిని దేవుడు విడిపించినప్పుడు దావీదు పాడిన పాటే నేడు మనందరము పాడటానికి సరిపోతాం. దీనికి ముందుగా యేసును గురించిన మాట ఎలాగ కార్యం చేసిందో లోకా గారు మనకి పరిచయం చేస్తున్నాడు. లోకా సువార్త, పరిశుద్ధుడైన లోకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఈ మాటలు విందాం. దేవుని బిడ్డారా, యేసును గురించిన ఆ గ్రామంలో ఒక ఆమె విన్నది మాట. ఆమెకి ఎవరో పేరు పెట్టలేదు, కానీ ఆ యేసుని భోజనానికి ఆహ్వానించిన ఆయన గారు మాత్రం ఆ అమ్మాయి ఆ వచ్చిన స్త్రీకి పేరు పెట్టాడు. చూద్దాం. ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగిన ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజనం పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట్లో భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి. చాలండి. యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడనే సంగతి తెలుసుకుంది ఆవిడ. షీ వాజ్ టోల్డ్, షీ వాజ్ ఇన్ఫార్మ్డ్. ఎలాగంటే ఆయన ఎవరికో కొంతమందికి దాపరికమైన వ్యక్తి కాదు. ఆయన ప్రతి ఒక్కడికి కావాలి. ఈమె తహతహలాడుతున్న కారణం ఏమంటే ఈమె యొక్క జీవితమును బట్టి ఈమె పతన పరిస్థితుల్లో ఉన్న స్థితిని ఈమె తట్టుకోలేకపోతుంది. 39వ వచనం. పరిసయ్యుడు అది చూచి ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకుని ఈ స్త్రీ యావతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుని. ఈమె పాపాత్మురాలని తనలో తాను అనుకున్న పాపాత్మురాలట.
దిస్ ఈజ్ ది ట్రాజిడీ. అతను ఒక పాపే, సంగతి మర్చిపోయి మతాచారాల్లో ఉండి నేను పాపిని కాదనుకుంటున్నాడు. ఈవేళ సగటు మనిషి అనుకునే భావన ఇది. ఏంటిది? అతను చేస్తున్న ఏవో కొన్ని మతపరమైన పనులు చేయడంలో నేను మంచోడని అనుకుంటున్నాడు. కాదనే సంగతి ఇక్కడ యేసు స్వామి బయలుపెట్టాడు. దేని బిడ్డలారా, ఇక్కడ ఆమె యేసుని తెలుసుకున్న తర్వాత, యేసు పలానా చోట ఉన్నాడనే విషయం తెలుసుకున్న తర్వాత ఆమె వచ్చిన విధానం మనము చూడదగింది, అనుసరించదగింది. చూద్దాం ఒకసారి. ఆ భోజనమున కూర్చున్నాడనే సంగతి తెలుసుకొని 37లో ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చింది. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ ఇట్స్ వెరీ వెరీ హైలీ స్పిరిచువల్ అండ్ శాంక్టిఫైడ్, అమోఘము. ఎందుకంటే ఆయన వెనక తట్టుగా వచ్చింది, ఆమె ముందు తట్టుకు రావడానికి అక్కడ ఆయన సిట్టింగ్ పోస్చరు అలాగ ఉన్నది. ఆయనను వాక్యం ఏం చెప్పిందంటే, భక్తిహీనుడు ఆయన సన్నిధిగా తెగింపడు అని ఒక వాక్యం యోబు గ్రంథంలో చెప్తాడు. వాడు సాహసించలేడు కనుక అతడు వెనక్కి తగ్గుతూనే రావాలి. వచ్చిన తర్వాత ఆమె సిద్ధపాటు అత్తరు అత్తరు ఒక బుడ్డిలో తీసుకుంది. వెనక తట్టు వచ్చి నిలబడి కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాల మీద. అంటే యూదులు భోజనం చేసే విధానం ఎలా ఉంటుందంటే, 2 కాళ్ళు మడిచి వెనక్కి పెట్టుకుని వీలైతే ఒక చేతి ఎడం చేతిని క్రింద ఆంచుకుని భోంచేస్తూ ఉంటారు తమ కన్వీనియన్స్ కోసం. లేకపోతే చేయగా అంతర్ లేకపోతే లేదు. కానీ 2 కాళ్ళు మాత్రం వెనకంటే ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళ అనిపించకుండా ఉండడానికి అనేది వాళ్ళ యొక్క విధానం. కాబట్టి కాళ్ళు ఇప్పుడు ఈ యేసు స్వామి పాదాలు 2 వెనక్కి వచ్చినాయి. ఈమె వెనక తట్టు వచ్చి నిలబడి ఏడ్చిన ప్రతి కన్నీటి చుక్క పాదాల మీద పడితే ఆ పాదాలను తడిపింది, తన తల వెంట్రుకతో తుడిచిన తర్వాత చేసిన పని ఏమంటే ఆమె ఆ అత్తరుని పాదాలను ముద్దు పెట్టుకున్న తర్వాత అప్పుడు అత్తరు పూసింది. ముద్దు పెడతామంటే ఆరాధించడం పాదాలకి. ఎందుకంటే మనిషి హృదయంలోని పాపము ఇతనిని ఏ మానవ హృదయమైనా సరే పాపము మానవ హృదయముని స్ప్లిట్ చేసేస్తుంది, ముక్కలు చేసేస్తుంది, ఏక భావనలో ఉండనివ్వదు. ఇట్ ఈస్ సిన్ దట్ యాజిటేట్స్ ది హ్యూమన్ హార్ట్. మనిషి హృదయాన్ని కలవరపెట్టేది పాపము. ఎంత మునగాడైనంత గొప్పవాడైనా సరే జ్ఞాని అంటాడు, కొంచెము బుద్ధిహీనత వల్ల జరిగే ప్రమాదం ఎంతంటే ప్రపంచమే నాశనం అయిపోతుంది. అదే కదా జరిగింది. దట్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ అవర్ ప్రజెంట్ కరోనా. కొంచెం బుద్ధిహీనత. ఎవడికి చెప్తుంది దీన్ని? ఎవడికి చెప్పేది కాదు. ప్రమాదాలు కూడా స్టీరింగ్ మీద ఉన్న చేతులు నిద్రాభారం వల్ల, అనాలోచన వల్ల రెప్పపాటు కొంచెం అలా పడేటప్పటికి జరగరాని ఘోరం ఒకటి జరిగిపోతుంది. ఇవన్నీ కూడా కొంచెము బుద్ధిహీనత వల్ల, వెరీ మైన్యూట్ నెగ్లిజెన్స్, an atomic నెగ్లిజెన్స్. దేని పిల్లలు ఆలోచించేయండి. ఇవాళ సంఘ పరిస్థితులు కూడా
కుటుంబ పరిస్థితులు, బిడ్డల పరిస్థితులు మనందరూ ఆలోచన చేస్తున్నప్పుడు పెద్ద నేరాలు చేయగలదు. గనుక ఈవేళ ఈమె ఆ ఊరిలో ఉన్న ఈ స్త్రీ చేసిన పని పరిసయ్యునికి పాఠమే కాదు, మనందరికీ పాఠం. పరిసయ్యుని ఇంటికి యేసు పిలువబడ్డాడు. పిలువబడిన యేసు ఇచ్చిన రక్షణ ఆ ఇంటికి వచ్చిన ఆమెకి దక్కింది. పిలుచుకున్నవాడు ఆయనని చేర్చుకోలేదు. అదే మరి మేము తెలియజేసిన సమాచారం ఎవడనమ్మననే అది ఎప్పుడూ యేసు ప్రభు వారికి 8 శతాబ్దాల ముందు యెషయా చెప్పిన ప్రవచనం అనే ఆవేళ కాంటెక్స్ట్లో ఆవేళది చూసుకుంటే ఈవేళ మాత్రం జరిగింది ఏముంది? యేసు నేరుగా వచ్చేసాడు. దేవకుమారుడు నరరూపి అయి నేరుగా వచ్చేసిన వేళ సీమోను ఇంటికి వస్తే సీమోను భోజనాన్ని రమ్మన్నాడు తప్ప ఆయన ఇవ్వబోతున్న నిత్యమైన ఆహారమైన ఆయన మాటని ఆయన పానాన్ని సేవించలేకపోయాడు. కారణం ఏమంటే అంగీకరించలేదు. యేసుని ఎందుకు పిలిచాడంటే ఫర్ సోషల్ ప్రెస్టేజ్. ఈవేళ సువార్తని కానీ సేవకుని కానీ చేస్తున్న ఈ స్పాన్సర్షిప్లన్నీ కూడా చాలామంది లోకంలో ఈవేళ మన నగరంలోనే అనేకమైన సందర్భాలు చూస్తున్నాం. మెనీ ఆర్ ఫర్ సోషల్ ప్రెస్టేజ్. సంఘంలో అనేకులు, సమాజంలో అనేకుల కంటే మేము గొప్ప పని చేస్తున్నామని వీళ్ళు తాము హెచ్చించుకుని ఈ స్పాన్సర్షిప్లు అలా చేయకూడదు. అలా చేస్తే నీవు సీమోనువే, యేసుని భోజనం పిలిచిన సీమోను వంటి వాడు నువ్వే అవుతావు. అలా కాదు. నీ ఇంటికాడ ప్రార్థన ఏంటి? దీవెన మరొకడు వచ్చి పొందడం ఏంటి? ఇదే జరుగుతుంది మన ఇళ్లలో. యూజువల్గా కాటేజ్ ప్రేయర్స్లో ఈ ప్రార్థన పెట్టించుకున్న వాళ్ళు ఆ ప్రార్థన గురించిన హడావిడిలో వాళ్ళు నిమగ్నమైపోతూ ఉంటారు. ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వచ్చి వాక్యం వింటారు, వాళ్ళు రక్షించబడి వెళ్తూ ఉంటారు. ఇట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ విత్ దిస్ ఈవెంట్. దేవుని బిడ్డలు ఆలోచించేయండి. నీ జీవితంలో ఎప్పుడైనా నీ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు నీవు బేతనీయలోని యేసు పాదాల చెంతన్న మరియను బోలిన కాటేజ్ ప్రేయర్స్ చేయించుకునేది ఎవరన్నా ఉన్నారా? అలా ఉండరు. ఎలా ఉంటారంటే అధికంగా ఈ సీమోను ఇంటి వద్ద ప్రార్థన జరిగింది చూసారా, అలాగే సీమోను వలే ఉంటారు. పిలిచాడు, ఏమన్నా అతిథి మర్యాదలు చేశాడు. ఆయనకి ఏమి కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు. ఆయన మిక్కిలి ప్రేమ అంటే ఆయన గెస్ట్ని విందుగా ఆహ్వానించిన సంగతిని బాహాటంగా అందరికి అర్థమవటానికి ఆ దినాల్లో పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. వాడేవాళ్ళు ఈయనకి నీళ్ళకే దిక్కులేదు. ఈమె ఆయన పాదాల మీద తన కన్నీరు కార్చింది. ఎంత నీరు కళ్ళంట రాకపోతే పాదాలు తడిస్తే ఆలోచించేయండి. తడిచిన పాదాలని తన తల వెంట్రుకలతో తుడిచింది. తల వెంట్రుకలు అంటే ఆమె యొక్క అతిశయం. షీ గేవ్ హర్ ప్రైడ్ టు ది ఫీట్ ఆఫ్ ది లార్డ్. తన గర్వాతిశయం, తన సౌందర్యాతిశయం అనబడుతున్న తన తల వెంట్రుకలను యేసు పాదాలకి అంకితం చేసేసి ఆ తలతో ఆ పాదాలు తుడిచి ఇక ముద్దాడటం ప్రారంభించింది. తన ముద్దు తీరిపోయాక అత్తరున వాటికి పూసింది. దిస్ ఈజ్ ది ఈవెంట్. దీని గురించి మరి ఇది చూసి సహించలేకపోయాడు సీమోను. సీమోను పేరుకి అర్థము వినుట, దేవుని మాట వినేవాడు. ఎక్కడ వింటున్నాడు? ఏమీ లేదు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మడం అనేదానికి ఇది ఇతను ప్రత్యక్ష సాక్ష్యం. ఇలాగ ఎంతమందిమో ఉన్నాము. సంఘాలు జరుగుతున్నవి, ఆరాధన జరుగుతున్నవి. ఆరాధనలో ఉన్నవాళ్ళము మనం అనేకులము.
మనం పొందలేని ఆశీర్వాదము మన ఆరాధన యొక్క శబ్దాలు వింటున్న అనేకులు దూర ప్రాంతంలో ఉండి కూడా వాళ్ళు దీవించబడుతున్నారు, లైక్ దిస్ సిన్ఫుల్ విమెన్. గనక దేవుని ప్రియులు ఆలోచించేయండి, ఇవాళ సువార్త అనేది వినిపించాలి. ఎవాంజలికల్ చర్చ్ అనబడుతున్న మన చర్చి చేసే ఎవాంజలిజం ఎంత? ఏ మిషనరీ అయినా బయటికి మనం పంపించామా? పంపించకపోగా ఉన్న చోట ఉండి చేయలేకపోతున్నాం. చేయకపోగా దుర్వార్త ఒకటి చేస్తున్నాం మనం. సువార్తని చెప్పడం చేత కాకపోతే మౌనంగా ఉండిపోవాలి తప్ప దీన్ని దుర్వార్తగా మార్చకూడదు. ది ప్రజెంట్ అట్మాస్ఫియర్, ప్రజెంట్ కండిషన్ ఒకసారి ఆలోచించేయండి. దేవుడు తీర్పు ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు నువ్వు ఏమని చెప్తావు? నీ 179 నీ 180 సంవత్సరాల వయసు కలిగిన ఇవాంజలికల్ చర్చ్ సంఘమా, నా కొరకు నువ్వేం ఎంతమందికి వినిపించావు? ఇంచుమించుగా 400 నుంచి 600 మధ్యలో మిషనరీ తండ్రులు అనేకులు వచ్చి తమ ప్రాణాలు ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఈ గొప్ప సంఘానికి నీ ఇచ్చెను కోరి, నీ ఇచ్చే దేవుని మీద రుద్ది ఇది దేవుని చిత్తమే అని దేవుణ్ణి అనుకోమని నువ్వు చేసుకుపోయే ఈ దురాగతాల సమూహమే సరిపోతాం తప్పించి ఏది నీ సువార్త? ఆలోచించి ఒకసారి గమనించు. విశ్వసింపని వానికి ఎట్టు నిన్ను గురించి, నిన్ను చూసి, నీ విశ్వాసము చూసి అనేకులు విశ్వసించడానికి బదులు నిన్ను చూసి ఏహించుకున్నారు. కారణం నువ్వు అంగీకరించలేదు. అప్పుడు యేసు ప్రభు సీమోనుతో ఈ ఉపమానం చెప్తాడు. ఏమని చెప్తాడు ఈ ఉపమానం? అప్పిచ్చుకున్న వారికి అప్పు ఒకరికి 2 రుణస్తులు ఉన్నారు. వారిలో ఒకడేమో 500 దేనారాలు, ఒకడేమో 50 దేనారాలు. ఒకడు 100 స్థాయిలో, ఒకడేమో 10 స్థానంలో. వీడు రుణమైపోయింది. రుణము 2 రుణాలను క్షమించాడు. ఆ రుణం ఇచ్చినవాడు క్షమిస్తే ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తాడు అనేది యేసే ప్రశ్న. జవాబు సీమోనుతోనే చెప్పించాడు ఆయన. సీమోను చెప్పాడు, ఎక్కువ రుణం ఉన్నవాడు ఎక్కువ ప్రేమిస్తాడు. అవును, ఈమె బహుగా కనుక ఈమె విస్తారమైన దోషం కారణంగా ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఆ విస్తార ప్రేమ యొక్క రుజువే ఈమె చేస్తున్న ఆరాధన నీయంట అని చెప్తాను అని యేసే చెప్పాడు. కాబట్టి సువార్త చేసే పనేమంటే నీవు కోరుకున్న అద్భుతాలు జరగటం మాత్రమే కాదు. దాట్స్ వెరీ సర్ఫేస్. పైన కొద్ది విశ్వాసము, చిన్నపాటి విశ్వాసాలు కోరుకునేవి చిన్న అద్భుతాలు, చిన్న సూచక్రియలు. వాళ్ళు ఏవో అనుకుంటారు జరిగిపోతాయి, కానీ అది కాదు. ది ఒరిజినల్ అండ్ ది ప్రైమరీ అండ్ ది ఫోర్మోస్ట్ అద్భుతం ఏమంటే ఒకడు తన స్థితిగతులు మర్చిపోయి దేవుని పరిధిలోకి వెళ్ళిపోవటం. దీన్నే సిన్నర్ బికమ్స్ సెయింట్. పాపి పరిశుద్ధుడిగా మార్చబడతాడు. ఇది యేసు మాట, యేసు యొక్క చర్య. ఈ కార్యక్రమాన్ని మనకి ప్రోగ్రాం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె విన్నది, ఏమి విన్నది? సీమోను ఇంట ఉన్నాడనేమి విన్నది. గనక ఈవేళ మనము ఎంతమంది వింటున్నాము? ఏఎల్సీలో యేసుప్రభు ఉన్నాడంటే ఉండడానికి నువ్వే రుజువు ఇవ్వాలి. యు ఆర్ ది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది నీ దగ్గర ఉన్నదా అని బయట ఎవడని అడిగితే నీకు ఎంత బాధ వస్తుంది? బాధ వస్తుంది తప్పించి అలా తుడుచుకుపోతున్నావు అంతే. కాదు, తప్పది. దీని మీద ఆలోచించేయండి. యేసుని ప్రభువుగా ఒప్పుకోవాలి. ప్రభువుగా ఒప్పుకున్నప్పుడు హృదయమందు విశ్వసించాలి. నువ్వు రక్షణ కలుగునట్లు ఏం చేయమన్నాడు? నీకు రక్షణ కలుగునట్లు నీవు ఆయనను
ఒప్పుకోవాలి, రక్షణ కలుగునట్లు నోటితో నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకుని ఈ విషయము ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒప్పుకోలు, దట్ ఇస్ ది సీల్ ఆఫ్ సాల్వేషన్. కన్ఫెషన్ ఇస్ ద సీల్. కన్ఫెషన్కి అంటే అర్థం ఏంటి? ది సీడ్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ బిలీవింగ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. మానవ హృదయ భూమిలో విశ్వసించుట అనేది విత్తనము నాటబడినప్పుడు అది మొలిచి బయటకు వచ్చి దాని యొక్క ప్రత్యక్షతని, దాని యొక్క ఫలాలు చూపించేది. అది అంకురము ఎదిగి బయటకు వస్తుంది, మొక్క, అది వృక్షం అవుతుంది, ఫలాలు ఫలిస్తుంది. అది ఒప్పుకోలు అవుతుంది. ఇంత కార్యక్రమము సువార్త వలన జరుగుతున్నప్పుడు సువార్త గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ విషయం మనకి ఈ దినం తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు విషయాన్ని బయలుపరిచాడు. ఆయన నీ విమోచకుడు, నీ రక్షకుడు. రక్షకుడుగా వచ్చిన వాని చరిత్ర, చర్యలు చెప్పేది సువార్త. ఈ విషయాన్ని నీలో విశ్వసింపచేయువాడు, నీ చేత ఒప్పింపచేయువాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే యోహాను సువార్త, ది మిషన్ ఆఫ్ ది హోల్ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క సేవ ఎలా ఉంటుందో చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదువుకుని మనము అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్ముడు చేసే పని తప్ప ఏ మనుషుడు ఒక మనిషిని ఒప్పింపజేయలేడు. గనక నీ పరిశుద్ధ ఆత్మని నా వద్ద నుండి తీసేయక నాయన, నీ సన్నిధిలోంచి నన్ను తోసేయక నాయన అని దావీదు ఏడ్చిన ఏడుపు. ఈవేళ మనము ఆరాధనల్లో వాక్యానంతరం పాడే దేవా నాయందు శుద్ధ హృదయం కలుగు చేయమనే పాట సంప్రదాయంగానే పాడుతున్నాం తప్ప సంస్కారంతో పాడట్లేదు, స్పర్శతో పాడట్లేదని నేను మీకు తెలియజేస్తున్నాను. బిడ్డలు ఆలోచించండి, నన్ను మీరు భరించాలి కొంత. ఎందుకంటే దానికి ఆ పాటకు న్యాయం జరిగితే తప్ప మనలో ఉన్న చీకటి, మన కుటుంబంలో ఉన్న చీకటి, మన కుటుంబంలో ఉన్న పాపము, మనలోని పాపము తుడిచివేయబడదు, తీసివేయబడదు. అట్లు జరిగితేనే తప్ప మన చుట్టూ ఉన్న కార్యక్రమం శుద్ధి కాదు. అంతా మనలో పెట్టుకుని నువ్వు బాగుపడు, నువ్వు స్వస్థపడు, నువ్వు రక్షించబడు, నువ్వు దేవుణ్ణి నమ్ముకోమని ఈ మాటలన్నీ కూడా ఇది యెహోవాలయం, ఇది యెహోవాలయం అన్నట్టు ఉంటుంది. అంటే ఇవన్నీ మోసకరమైన మాటలు. ఇటువంటి మోసపు మాటలు మానేద్దాం. మనమే ముందు దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. అంచేత రిఫర్మేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ సెల్ఫ్ అండ్ ఇట్ స్ప్రెడ్స్ టు ది సొసైటీ. సంస్కారం అనేది సెల్ఫ్లోంచి స్టార్ట్ అవ్వాలి, వ్యక్తి నుంచి స్టార్ట్ అయ్యి సమాజానికి అదే వ్యాపించాలి తప్ప. అందుకని ఇప్పుడు మనం ఏమంటున్నాము, సమాజాన్ని మారమంటున్నాం. సమాజాన్ని మారమంటే మనం మారతాం. తప్పు. ఇది ఇట్స్ వెరీ రాంగ్ పర్స్పెక్టివ్, రాంగ్ ప్రాసెస్, రాంగ్ డివైస్. గనక ఈ మూడింటి సారము మనము ఒక గానంలో విని ఈ వేళ పాఠంలో తండ్రి అయిన దేవుడు ప్రవక్తల కాలంలో తన జాతి ఎడల రక్షకుడిగా ప్రకటించబడ్డాడు. ఆయన వ్యవహరించాడు, రుజువులు ఇచ్చాడు. ఎగ్జాంపుల్ మనకు దావీదు జీవితంలో మనకైనా చూపించాడు. వాట్ హీ వాజ్, ఆయన ఏమై ఉన్నాడని మనకు చూపించాడు. మనకి యేసు ప్రభు మనుషు కుమారుడిగా లోకానికి వచ్చేసి మనకి సీమోని ఇంట జరిగిన సంఘటనలో
ఆమెతో అంటాడు, ఏమంటాడు చక్కటి మాట, ఆయన ప్రొనౌన్స్మెంట్ విందాం చూడండి. చివరి మాట లోకాసువార్త 7వ అధ్యాయంలో చివరి మాట, పాపములు క్షమింపబడి ఉన్నవి ఆ అని ఆమెతో అనెను. నేను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకున్న సాగిరి. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించాను, సమాధానము గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. సమాధానము గలదానివై వెళ్ళమని చెప్పిన మాట, సమాధాన అధిపతి, సమాధాన కర్త అని పేరు కలిగిన యేసుస్వామి ఆ స్త్రీతో చెప్పాడు. ఆమె సమాధానము గలదానివై, సమాధానము గలదై వెళ్ళిపోయింది. సమాధానం అంటే ఏంటంటే బాహ్యమందు, వ్యక్తి యొక్క బాహ్యమందు కానీ లోకమందు కానీ లోక దిగంతాల వరకు కానీ పరిస్థితులు తారుమారైపోయినా తల్లకిందులు అయిపోయినా యేసు కలిగిన హృదయములో నిమ్మళము, నెమ్మది, రాజ్యము చేస్తూ ఉంటవి. దాని పేరు సమాధానం. ఈ సమాధానము వ్యక్తి తను చేస్తున్న అపవిత్రమైనవి, పాపము, అవిధేయత, విగ్రహాలతో కూడిన ఈ దోషపూరితమైన వాతావరణాన్ని విడిచిపెట్టినంత కాలము ఆ వ్యక్తికి నెమ్మది ఉండదు, అతనికి స్థిమితం ఉండదు. ఈ దృశ్యాన్ని ప్రవక్త చాలా చాకచక్యంగా ప్రభు సన్నిధిలో చూసి వ్రాసాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 57వ అధ్యాయము చివరి వచనం మనం విందాం. 57వ అధ్యాయము యెషయా గ్రంథము. భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దిస్ ఈజ్ కాల్డ్ ది యాజిటేషన్. ఇంగ్లీష్లో వాడిన మాట యాజిటేట్ అంటే కిందది మీదకి ఇలా తయారు చేయడం. దీన్ని అగోనిజోమై అనే ఒక మాట ఉంది మూలంలో. అంటే క్రిందది పైకి, పైది క్రిందకి ఎలాగ తిరుగుతుంటే మసులుస్తున్న పాత్రల్లో ఉన్న పదార్థము కిందది పైకి కిందకి ఎలాగైతే రివాల్వ్ అవుతూ ఉంటుందో, దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ఎ సిన్ఫుల్ హార్ట్. ఈమె హృదయము ఇలాగ తిప్పబడుతూ ఉన్న వేళ యేసుని గురించి విన్నది. అండ్ షీ కేమ్ ఓవర్ అండ్ షీ షెడ్ టియర్స్ అపాన్ హిస్ ఫీట్ అండ్ గాడ్ పార్డన్డ్. క్షమించబడింది. సమాధానం కలదాని వేళ సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సమాధానానికి అధిపతి. ఆయన పుట్టక పూర్వమే ఆయనకు ఉన్న పేరు ఇది. ఈవేళ సమాధానము గల వారై మనం ఉండడానికి బదులు అసమాధానం మనల్ని నడిపిస్తుంది ఆయన సన్నిధికి. మంచిదే, కానీ సన్నిధి నుంచి తిరిగేటప్పటికి అసమాధానం పోయి నీకు సమాధానం రావాలి. సమ్మతి గల హృదయము నాకు ఇమ్మంటున్నాను, నన్ను దృఢపరచుమని పాడుకుంటున్నాం పాట. ఏది ఇక్కడ గనక మనము సీమోను వలె ఉన్నామా? యేసుని పిలుచుకుంటూను ఆయన పిలవడం మనము వెన్యూ ప్రొవైడ్ చేయడం మనమవుతున్నాము. వెన్యూలోకి వచ్చి దీవించబడి వెళ్ళేదేమో ఇతరులు అవుతున్నారు. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ విత్ అవర్ ఏఎల్సి. ది వెన్యూ వాజ్ అరేంజ్డ్ 118 years ago. ఈ వెన్యూలోకి వచ్చిన వారు దీవించబడి, వీళ్ళకి దీవెన లేదు. దీన్ని చూసిన వాళ్ళు దీవించబడుతున్నారు. హౌ పిక్చరైజెస్ ఇట్ ఈస్ ఆలోచించేయండి. గనక ఆయన రక్షణ ప్రణాళిక గురించిన ఏర్పాటు దేవుడు మన ముందు ఎలా ఉంచాడో ఈ గానంలో విని
మనం ప్రభు సన్నిధి నుంచి సెలవు తీసుకుందాం. గనక భక్తిహీనులు కదులుచున్న సముద్రము దాని మైలును బురదను ఇక ఇటువంటి హృదయాలకి నెమ్మది ఎలా వస్తుంది? అన్లెస్ అంటిల్ ద లార్డ్ ప్రొనౌన్సెస్, ఆయన మనకు సమాధానం ప్రకటించకపోతే మనం సమాధానం పరచబడలేము. సమాధానాధిపతిని ఆరాధిస్తున్నాము, అసమాధానంగా వెళ్ళిపోతున్నాము. ఆలోచించేయండి. యేసుని పిలిచాడు, యేసు రక్షకుడు అనే రుచిని చూడలేకపోయాడు సీమోను. మన అవస్థ ఇలా ఉన్నది. త్రిత్వంలోని 11వ వారపు దేవుని సన్నిధిలో మనం ఉండి ఆయనకు మనం ఎలాగ థ్యాంక్స్ చెప్పుకుంటాము? సమాధానము గలదానివే వెళ్ళమంటున్నాడు. కారణము ఆమె పాపాలు క్షమించబడినవి. క్షమించే దేవుడు ఆయన, క్షమించే దేవుడు. గనక ఈ సందర్భంగా ఈ 3 పాఠాల మీద మీ అందరి జ్ఞాపకం పెట్టుకోవడానికి ఈ చిన్న గానాన్ని మీకు వినిపించ ఆశిస్తున్నాను. విందాం. ప్రభువుగా నోటితో యేసును ఒప్పుకొనుటయే, యేసును ఒప్పుకొనుటయే దేవనీతి గల్గి నిత్య జీవ ప్రాపకమునకై, దేవనీతి గల్గి నిత్య జీవ ప్రాపకమునకై, ప్రభువుగా నోటితో యేసును ఒప్పుకొనుటయే, యేసును ఒప్పుకొనుటయే, యేసును ఒప్పుకొనుటయే దేవనీతి గల్గి నిత్య జీవ ప్రాపకమునకై, మృతుల నుండి దేవుడేసున్ లేపెనను నది, మృతుల నుండి దేవుడేసున్ లేపెనను నది, యేసును లేపెనను నది, విశ్వసించగల్గు భావమే రక్షింపబడునుగా, విశ్వసించగల్గు భావమే రక్షింపబడునుగా, ప్రభువుగా నోటితో యేసు నొప్పుకొనుటయే, క్రీస్తును గూర్చి వినగల్గు విశ్వసించుట, కలుగు విశ్వసించుట, కల్గు విశ్వసించుట, దేవనీతికి మూలమైన ముగింపైనను, దేవనీతికి మూలమైన ముగింపైనను, ప్రభువుగా నోటితో యేసును ఒప్పుకొనుటయే, విశ్వసించువారు ఎవరు సిగ్గుపడరని, ఎవరు సిగ్గుపడరని, ఎవరు సిగ్గుపడరని, లేఖనములందు గలదు హామి ఎవరికైనను, లేఖనములందు గలదు హామి ఎవరికైనను,
ప్రభువుగా నోటితో యేసు నొప్పుకొనుటయే ప్రభువు నెరిగి వేడుట ఎట్లు సాధ్యము వేడుటెట్లు సాధ్యము విని విశ్వసింప తెల్పుటకై పంపబడుటచే విని విశ్వసింప తెల్పుటకై పంపబడుటచే ప్రభువుగా నోటితో యేసు నొప్పుకొనుటయే విశేష ఐశ్వర్యము ప్రభు కృపను చూపగా ప్రభు కృపను చూపగా ప్రభు కృపను చూపగా రక్షణకై వసుధ వేడువారు ఎందరైనను రక్షణకై వసుధ వేడువారు ఎందరైనను ప్రభువుగా నోటితో యేసు నొప్పుకొనుటయే ఎరుకతో యేసు కడకు విశ్వసించుచు కడకు విశ్వసించుచు కడకు విశ్వసించుచు రక్షింపబడే స్త్రీ సమాధానముతో వెళ్ళెను ఏ ప్రభువుగా నోటితో యేసు నొప్పుకొనుటయే వైరి వశము నుండి సౌలు చేతి నుండియు వైరి వశము నుండి సౌలు చేతి నుండియు సౌలు చేతి నుండియు సౌలు చేతి నుండియు ప్రభు తనకు సాక్షిగా రక్షించే దావీదును ప్రభు తనకు సాక్షిగా రక్షించే దావీదును ప్రభువుగా నోటితో యేసు నొప్పుకొనుటయే యేసు నొప్పుకొనుటయే దేవనీతి గల్గి నిత్య జీవ ప్రాపకమునకై సమస్త జ్ఞానించే దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలయుండును గాక. ఆమేన్ ఆమేన్. ఒక మాట, మీరు మరిన్ని సందేశాలు శ్రేష్టమైన సంగతులు వినాలని ఆశపడినప్పుడు ఈ వీడియో చూసినప్పుడల్లా మీరు మీ విలువైన కామెంటు చేస్తూ మీ ప్రియులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను. ప్రభు మేము దీవించుగాక. Sing them over
wonderful words of life. Let me more of their beauty see, wonderful words of life. Words of life and beauty, teach me faith and duty. Beautiful words, wonderful words, wonderful words of life. Beautiful words, wonderful words, wonderful words of life. Christ the Blessed One gives to all wonderful words of life. Sinner list to the loving call, wonderful words of life. Oh, so freely given, wooing us to heaven. Beautiful words, wonderful words, wonderful words of life. Beautiful words, wonderful words, wonderful words of life. Sweetly echo the gospel call, wonderful words of life. Of the pardon and peace to all, wonderful words of life. Jesus, only Savior, sanctified forever. Beautiful words, wonderful words, wonderful words of life. Beautiful words, wonderful words, wonderful words of life. Beautiful words, wonderful words, wonderful words of life. Sing them over again to me, wonderful words of life. Let me more of their beauty see, wonderful words of life. Words of life and beauty, teach me faith and duty. Beautiful words, wonderful words, wonderful words of life. Beautiful words, wonderful words, wonderful words of life. Christ the Blessed One gives to all wonderful words of life. Sinner list to the loving call, wonderful